చాలా మంది ఆడవారిలో గర్భసంచిలో సిస్టులు అంటే గడ్డలు ఎక్కువైపోయి గర్భసంచిలో గడ్డలు ఎక్కువైపోయి వాళ్ళు ఓవర్ బ్లీడింగ్ అలాగే బ్యాక్ పెయిన్ ఇలా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో చూపిస్తే వీళ్ళకి సర్జరీ చేయాలి. చాలా పెద్ద సర్జరీ అవుతది అని చెప్పి గర్భసంచే తీసేయాలని భయపెడుతుంటారు. అలాగా మనకి పద్మ గారు ఆహ్, అలాంటి సమస్యతో ఈవిడ చాలా ఇబ్బంది పడుతూ మన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ గురించి యూట్యూబ్‌లో చూసారు. ఒకసారి సార్‌ని కలుద్దామని వచ్చారు. మన దగ్గర జస్ట్ 1 మంత్ మెడిసిన్ యూజ్ చేశారు. అంతే ఆవిడకి క్లియర్ అయింది. ఎటువంటి ఆపరేషను, సర్జరీ లేకుండా. అది ఏం జరిగింది? ఎలా వచ్చారు మన దగ్గరికి? వారి సమస్య ఏంటి? ఇప్పుడు ఆ సమస్య ఎలా క్లియర్ అయింది? వారి మాటల్లో విందాం. నా పేరు పద్మావతి అండి. నాకు అనుకోకుండా పెయిన్ వచ్చింది. అయితే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చూపిస్తే వేరే హాస్పిటల్‌కి రెఫర్ చేశారు. అక్కడ వెళ్తే స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. వెంటనే అన్నారు ఆపరేషన్ చేయాలి, అవసరమైతే యూట్రస్ కూడా తీసేస్తాము, వెంటనే అడ్మిట్ చేయమన్నారు. అయితే మేము అన్నాం 1 డే మాకు టైం ఇవ్వండి సార్, మేము తర్వాత వచ్చి అడ్మిట్ అవుతామనేసి. నేను వెంటనే సార్ గారికి రిపోర్ట్స్ అన్నీ మెయిల్ చేశాను. సార్ అన్నారు అవసరం లేదమ్మా, ఇక్కడికి రండి, మీకు మెడిసిన్ ఇస్తాము, కరిగిపోతాయి అన్నారు. మేము వెంటనే నెక్స్ట్ డే సార్ దగ్గరికి వచ్చాము. 1 మంత్ మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాము రిపోర్ట్ అదే మళ్ళీ ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించామని. ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పారు. హ్యాపీ. ఓకే. మీరు సార్ దగ్గరికి యూట్యూబ్‌లో చూసి వచ్చారా? ఓకే. యూట్యూబ్‌లో మీకు ఇప్పుడు మామూలుగా అప్పుడు అంటే సింటమ్స్ ఎలా అనిపించినాయి? పెయిన్, బ్యాక్ పెయిన్ ఉండటం. మేము బ్యాక్ పెయిన్ లేదు కానీ ఇక్కడ బాగా పెయిన్ వచ్చింది. మిడ్ నైట్ బాగా పెయిన్ వచ్చింది, భరించలేనంత పెయిన్ వచ్చింది. అంటే నెక్స్ట్ డే ఈయన మెడిసిన్ ఇచ్చారు, వీళ్ళు ఏఎంసీలో ఉంటారనమాట. ఓకే. మెడిసిన్ ఇస్తే కొంచెం క్లియర్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, ఆర్మీ హాస్పిటల్కి. అక్కడ నుంచి మేడం గారు హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు అన్నారు ఏమో క్యాన్సర్ కావచ్చేమో, సిజరీన్ చేసి యూట్రస్ కూడా తీస్తాము, చాలా పెద్ద సైజు ఉంది, 100 mm ఉంది అనేసి అన్నారు. మేమన్నాం లేదు సార్ ఇప్పుడు అడ్మిట్ కాము, 1 డే తర్వాత వచ్చి అడ్మిట్ అవుతాము అనేసి అన్నాం. అవును, సైజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. మళ్ళీ ఆలోచన చేసి సార్కి వెంటనే రిపోర్ట్స్ పెట్టాము వాట్సాప్లో. సార్ మళ్ళీ మెసేజ్ పెట్టారు అవసరం లేదమ్మా, మీరు ఇక్కడికి వచ్చేయండి ఒకసారి అనేసి. ఓకే, రిపోర్ట్స్ పెడితే చూసి సార్ చూసారు, వాట్సాప్లో చూసి మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టారు అనమాట, అవసరం లేదమ్మా మీరు భయపడొద్దు ఇక్కడికి రండి అనేసి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక సార్ రిపోర్ట్స్ అన్ని చూసి 1 మంత్ మెడిసిన్ ఇచ్చారు. 1 మంత్ మెడిసిన్ యూజ్ చేసి ఇప్పుడు వచ్చాము. జస్ట్ 1 మంత్ యూజ్ చేసి ఈ రోజు వచ్చినాక ఇక్కడ సార్ ఒకసారి స్కాన్ చూసారు. మళ్ళీ మీకు డౌట్ లేకుండా బయటికి కూడా పంపించారు కదా? అక్కడ డయాగ్నోస్టిక్ లో అక్కడ ఏం చెప్పారు? అక్కడ లేదని చెప్పారు, లేదు అంత క్లియర్ అని చెప్పారు. ఓకే, ఇదిగోండి ఇది మీకు సిస్టులు ఉన్నాయని అప్పుడు చెప్పినప్పుడు ఇది ఇవాళ చేయించారు రిపోర్ట్. అసలు చాలా మందిలో ఈ ప్రాబ్లం అయితే లేడీస్లో ఎక్కువ వింటుంటాము. మీరు కూడా వాళ్ళు సర్జరీ చేయాలి, గర్భసంచి తీసేయాలన్నప్పుడు మీకు చాలా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి, పిల్లలు అని చెప్పి మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఈ టైంలో సర్జరీ చేసి గర్భసంచి రిమూవ్ చేస్తామంటే మీకు అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు మేడం. ఈ పెయిన్ కన్నా ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది, టెన్షన్ వస్తుంది. దగ్గరికి వచ్చాక కూడా బాగా ఏడ్చేసింది. ఈయన సార్ అన్నారు అవసరం లేదమ్మా ఎందుకు ఏడుస్తుంది. చూసారు కదా, ఈ ప్రాబ్లం అయితే చాలా మందిలో ఎక్కువ ఉంటుంది. ఆ మేడం చెప్పారు, సార్ చెప్తే ఒకసారి రిపోర్ట్స్ అవి పెట్టారంట, పెట్టి చూపించుకుని మళ్ళా వచ్చారు. ఆవిడ టెన్షన్, భయము ఆవిడ చెప్తుంటేనే మాటల్లో అర్థం అవుతుంది. ఈ మధ్య ఎక్కువ శాతం వింటున్నాం చాలా మంది లేడీస్లో గర్భసంచిలో సిస్టులు ఈ ఎక్కువ అయిపోతే దాన్ని టెస్ట్ చేసి ఎలా తొలగించాలి, ఏ మెడిసిన్ యూజ్ చేయాలి అనేది కాకుండా గర్భసంచి తీసేయాలని చెప్తున్నారు. పిల్లలు పుట్టేసినాకంటే ఓకే, పిల్లలు పుట్టలేని వాళ్ళకి గర్భసంచి తీసేయడం అంటే ఇక అది తట్టుకోలేనంత బాధ. ఎందుకంటే ఇంక లైఫ్లో పిల్లలు పుట్టరు, గర్భసంచి లేకపోతే లైఫ్లో పిల్లలు పుట్టరు అనమాట. అందుకని అది ఎవరికైనా సరే ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. అలాంటిది 1 నెలలో మన దగ్గర మెడిసిన్ యూజ్ చేసి జస్ట్ 1 మంత్లో క్లియర్ అయిపోయింది. సార్ ఇక్కడ స్కాన్ చూడటమే కాకుండా చూసి మళ్ళీ మీకు డౌట్ క్లియర్ చేయడానికి బయటకు కూడా పంపించి స్కాన్ తీయించుకురమ్మన్నారు, రిఫర్ చేశారు. మీరు అక్కడ చూపించుకుని వచ్చారు.
ఇప్పుడు కన్ఫామ్గా మీకు లేవని సార్ చెప్పారు. ఇంకా మీకు కన్ఫామ్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెన్షన్ కూడా క్లియర్ అయింది కాబట్టి. చూసారు కదా, ఇది మీకు ఎటువంటి సమస్య ఏదైనా సరే అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్. ఇది బాగా గుర్తుంచుకోండి. సమస్య ఎటువంటిదైనా సరే సార్ దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా క్లియర్ అయ్యి తీరుతుంది. గర్భసంచి తీసేసుకోవడం అనేది కరెక్టా కాదా అనేది ఒకసారి థింక్ చేయండి. లేడీస్ గర్భసంచి తీసేస్తే జెంట్స్కి లేడీస్కి పెద్ద తేడా ఉండదు. మెయిన్గా పిల్లలు పుట్టిన వాళ్ళకైతే ఇది ఇంకా పెద్ద సమస్య. ఇంకా లైఫ్లో వాళ్ళు తల్లి కాలేరు. అలాంటి సమస్య, చిన్న సమస్యని పెద్ద చేసి భయపెట్టేసి లేడీస్కి అయితే మెయిన్గా చాలా అంటే చాలా డిప్రెస్ అయిపోతారు. అలాంటి సమస్యను కూడా జస్ట్ 1 month మెడిసిన్తో క్లియర్ చేశారు మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా. చూసారు కదా, వాళ్ళే చెప్పారు వాళ్ళ మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్. డెఫినెట్గా మీరు కూడా నమ్మి తీరండి. నమ్మి వచ్చిన వాళ్ళకి మీ సమస్య ఎటువంటిదైనా క్లియర్ అయ్యి తీరుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు చక్కగా మీ సమస్య క్లియర్ చేసుకోవడమే కాకుండా ఇంకో నలుగురికి దీని గురించి చెప్పారు. మీరు ప్రత్యక్షంగా ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఏదో సహాయాలు చేయకపోయినా పరోక్షకంగా ఇంకో నలుగురు చూసారనుకోండి, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా సార్ కలుస్తారు, వాళ్ళ సమస్యను క్లియర్ చేసుకుంటారు. దీని గురించి మన ప్రెజెంట్ సమాజంలో భయపడుతున్నారు, భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటిది మీరు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళకి వీడియోలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. త్వరలోనే ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫొటోస్ తీసేసి థ్యాంక్ యూ.